హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసరికి ఎంగేజ్మెంట్ వీడియో పార్ట్ 2 కింద అయితే పోస్ట్ చేశానండి ఈ బ్లాగ్ని. పార్ట్ 1 అయితే దీపావళి రోజు మండే అయితే పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదైతే కంటిన్యూషన్ అండి. పార్ట్ 2 కింద అయితే పోస్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇలా అయితే ఎంట్రీస్ అయితే ప్లాన్ చేశారండి. వీళ్ళకి టూ టైప్స్గా ఎంట్రీ అయితే బాగా జరిగింది. ఫస్ట్ది, ఇది వచ్చేసరికి సెకండ్ అండి. లోపలికి వచ్చినాక వీళ్ళ చేత అయితే ఇలా డ్యాన్స్లు అయితే వేస్తూ ఉన్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. అలానే అమ్మాయి గ్రూప్ పెళ్లి కూతురు బ్రైడ్ వాళ్ళ బ్రదర్ అనమాట, తమ్ముడు. వాళ్ళిద్దరి చేత కూడా డ్యాన్స్ అలా వేయిస్తూ ఉన్నారు. అందరినీ అలాగ నుంచోబెట్టి డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారండి, ఒకరి తర్వాత ఒకరిని పిలిచి. కొంచెం అందరూ ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉంటుందండి, వేసే వాళ్ళకైతే పర్లేదు. కానీ ఇదైతే సెకండ్ ఎంట్రీ అండి. సెకండ్ ఎంట్రీ అయితే ఇలా బెలూన్స్తో అయితే ప్లాన్ చేశారు. ఇది కూడా బాగుంది. ఫస్ట్ ఎంట్రీ చాలా బాగుంది. ఇది వచ్చేసరికి సెకండ్ ఎంట్రీ. ఇప్పుడు అందరూ ఇలానే చేస్తున్నారు కదండి ఎంట్రీస్ బాగా. ఇది వచ్చేసరికి సెకండ్. ఇక్కడైతే సాంగ్ అయితే పెట్టారు, మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నారు. వీళ్ళైతే ఇలాగా డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారండి. మనకి సాంగ్స్ అయితే పెట్టడానికి లేదు కదా, కాపీ రైట్ అయితే వస్తుంది. అందుకనేసి నేను సాంగ్స్ అయితే మ్యూట్ చేసేసానండి. అందుకని వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళిద్దరు అయితే డ్యాన్స్ వేశారు. వీళ్ళిద్దరు డ్రెస్సెస్ అయితే మ్యాచింగ్ తీసుకున్నట్టున్నారు, బాగున్నాయి కదా డ్రెస్సెస్. లెహంగా బాగుంది అమ్మాయిది. ఇక్కడ ఇంకొక ఎంట్రీ అండి, కోలాటంతో అయితే ఇస్తూ ఉన్నారు ఎంట్రీ. ఇక్కడ అందరం కలిసి కోలాటం అయితే వేస్తూ ఉన్నాము. నేనైతే వినాయక చవితి అప్పుడు మా అపార్ట్మెంట్లో చేసినప్పుడు 2 years అయితే వేసామండి కోలాటం, ప్రాక్టీస్ చేసాము. బట్ పెద్దగా రాలేండి, ఏదో వచ్చి కొంచెం కొంచెం నేర్చుకొని అట్లా ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళని చూసి అలా వేస్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ కూడా అలానే ఇక్కడ సాంగ్స్ మ్యూజిక్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని అయితే పెట్టారు. వాళ్ళైతే చూపిస్తూ ఉన్నారు, మేమైతే వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నాం అనమాట, ఎలా చేయాలి ఏంటి అనేది. ఇక్కడైతే ఇలాగా ప్లాన్ చేశారండి. ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. రకరకాలుగా స్టిల్స్ పోజెస్ అయితే ఇప్పిస్తూ ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. ఈ ఫోటోగ్రాఫర్స్ కూడా ఫొటోస్ అయితే చాలా బాగా తీస్తున్నారండి వీళ్ళు. ఎవరికన్నా వీళ్ళ డీటెయిల్స్ కావాలంటే అడగండి, కామెంట్ చేయండి. వాళ్ళ నెంబర్ అయితే పోస్ట్ ఇస్తాను. వాళ్ళది వచ్చేసరికి వినుకొండ అనమాట ఫోటోగ్రాఫర్స్ది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలి అంటే అడగండి, చెప్తాను. చాలా బాగా తీస్తారు. స్టిల్స్ కానీ క్వాలిటీ కానీ బాగుంటుంది, ఫోటో స్టిల్స్ కానీ బాగుంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మా మరదలు కూడా వచ్చింది. తనైతే కోలాటం స్టార్టింగ్ లేదు, ఇప్పుడైతే వచ్చి జాయిన్ అయిందనమాట మాతో పాటు. ఇక్కడ ఇంకా అయిపోయిందనమాట కోలాటం అయిపోయి. ఇంకా వాళ్ళిద్దరిని అయితే ఫ్రెండ్కి అయితే రమ్మన్నారు. ఇంకా అయిపోలేదండి, చాలా ఉంది డ్యాన్స్ అయితే. ఇక్కడ ఏదో సాంగ్ పెట్టారు కృష్ణుడికి సంబంధించింది, దానికి సంబంధించి ఇక్కడ అయితే వాళ్ళిద్దరు అలా రాధాకృష్ణులాగా బాగున్నారు కదా. ఇలా నుంచుంటే మేమైతే వాళ్ళ చుట్టూ తిరుగుతూ కోలాటం అయితే చేస్తూ ఉన్నాము. కొన్ని మెమరీస్ ఉంటాయండి, బాగుంటాయి. ఇలా క్యాప్చర్ చేసుకొని దాచుకుంటే ఎప్పటికైనా మనకి గుర్తుగా ఎప్పుడైనా చూసుకున్నప్పుడు మన పిల్లలకి చూపించుకోవాలన్నా బాగుంటుంది కదా. నాకైతే డ్యాన్స్ అసలు రాదండి, ఏదో వచ్చి రాని డ్యాన్స్ స్టెప్స్ అయితే మేనేజ్ చేశాను. నా డ్యాన్స్ చూసి అయితే నవ్వుకోకండి, నాకే నవ్వు వస్తుంది నా డ్యాన్స్ చూస్తుంటే. ఇంకా ముందు కూడా చూడండి ఎలా అయితే డ్యాన్స్ అయితే వేశాను. అసలు ఇంత మట్టుకి ఎప్పుడు డ్యాన్స్ వేయలేదండి, ఫస్ట్ టైం అనమాట డ్యాన్స్ వేయటం. ఇక్కడే వీళ్ళ ఎంగేజ్మెంట్ ఫంక్షన్లోనే ఏదో అలా కొంచెం ట్రై చేశాను. అందరూ వేస్తున్నారు కదా, మరి వేయకపోతే బాగోదు అన్నట్టుగా ఏదో ట్రై చేశాను అట్లా. కొంతమంది అయితే చాలా బాగా వేస్తున్నారు డ్యాన్స్. ఇక్కడ వచ్చేసరికి అక్కడ నుంచున్నారు కదండి, బ్లూ కలర్ లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ డ్రెస్ లెహంగాస్ వేసుకొని వాళ్ళిద్దరు కూడా డ్యాన్స్ ఈ అమ్మాయి అండ్ ఈ అమ్మాయికి వాళ్ళు ఇంకో అమ్మాయి ఉంది, వాళ్ళిద్దరు అనమాట డ్యాన్స్ మ్యూజిక్ వాళ్ళు. ఇగో మా మరదలను అయితే లాక్కెళ్తున్నారు డ్యాన్స్ వేయడానికి. ఇంకా అలా అందరినీ అయితే స్టేజ్ మీదకి అయితే పట్టుకెళ్ళారండి. ఇక వచ్చిన రిలేటివ్స్ అందరూ కలిసి అలా డ్యాన్స్ వేస్తూ ఉన్నాము. ఆ మ్యూజిక్ వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు వేసిన దానికన్నా ఇక్కడ వచ్చిన రిలేటివ్స్ బంధువులు వీళ్ళందరూ ఉంటారు కదండి, వాళ్ళ చేత ఎక్కువ ఇచ్చారు డ్యాన్స్లు. బాగుంది వీళ్ళ ప్రోగ్రామింగ్ అంతా సెటప్. అందరినీ బాగా పిలిచి వేయిస్తూ ఉన్నారు. తర్వాత కపుల్స్ చేత కూడా వేయించారండి, అదైతే వీడియో అయితే నేను క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ వచ్చేసరికి ఏదో సాంగ్ పెట్టారు గుంపులో, అలా ఏదో డ్యాన్స్ వేస్తూ ఉన్నాను నేను కూడా. బట్ ఎక్కువైపోయారు, స్టేజ్ ఏమో చిన్నదైపోయింది.
లేడీస్ అందరూ చాలామంది ఉన్నారు. అలా ఇరుక్కొని ఏదో అలా ట్రై చేస్తూ ఉన్నాము డ్యాన్స్ అయితే. నా పక్కన అయితే మా పిన్ని కూడా ఉంది. ఇటు వచ్చేసరికి మా మరదలు వాళ్ళ సిస్టర్స్ అనమాట. ఎల్లో శారీ, పింక్ శారీ, బ్లూ శారీ అండ్ రెడ్ కలర్ అండ్ అదే రెడ్ అండ్ గ్రీన్ ఓని వేసుకుంది కదండి లెహంగా ఆ అమ్మాయి. వాళ్ళందరూ సిస్టర్స్ అనమాట తనకి. వీళ్ళేనండి. డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు ఈ పేరు అయితే వీళ్ళిద్దరు. ఈ సాంగ్ అయితే వైబ్ ఉంది బేబీ సాంగ్ అయితే వీళ్ళిద్దరూ పెర్ఫామ్ చేశారు. చాలా బాగా చేశారు డ్యాన్స్. అలా కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. ఇక్కడ ఎంగేజ్మెంట్కి వచ్చేసరికి అమ్మ వాళ్ళు, అమ్మ నాన్న నేను పాపని తీసుకొని అయితే వెళ్ళానండి. పిన్ని వాళ్ళ పాప, అలానే అమ్మమ్మ తాతయ్య అయితే వచ్చారు. బాబు అయితే ఆ రోజు ఎగ్జామ్స్ అవుతాయండి. వాడు సిబిఎస్ఈ సిలబస్ అనమాట. టర్మ్ 1 ఎగ్జామ్స్ అయితే అవుతూ ఉన్నాయి. అందుకనేసి బాబుని అయితే నేను తీసుకొని వెళ్ళలేదు, పాపనైతే తీసుకొని వెళ్ళాను. మా హస్బెండ్ కూడా ఆఫీస్ వర్క్ ఉందన్నమాట, ఏవో మీటింగ్స్ అవి ఉన్నాయి అన్నారు. అందుకనేసి పాపనైతే తీసుకొని వెళ్ళాను. ఆయన అయితే మీటింగ్స్ అవి ఉన్నాయి, అలానే బాబు కూడా స్కూల్కి వెళ్ళాడు కదా, నేను బాబుని చూసుకుంటాను, నువ్వైతే వెళ్ళు అన్నారు. అందుకనేసి నేను పాప అయితే అమ్మ వాళ్ళతో పాటు వెళ్ళామండి ఎంగేజ్మెంట్కి. పెళ్ళి వచ్చేసరికి మనకి ఈ మంత్ అక్టోబర్ 31 అండి. అక్టోబర్ 31న పెళ్ళి అయితే ఉంది. చూద్దాం, పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళి వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీకు. ఇక్కడ వచ్చేసరికి పిల్లల్ని పిలిచి డ్యాన్స్ అయితే వేయిస్తూ ఉన్నారు. అలా కొంచెం అయితే వీడియో తీశాను. మా పాప అయితే చాలా బాగా వేస్తుంది. తనకి డ్యాన్స్ చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్లో కూడా టీవీలో సాంగ్స్ పెడితే అలా వేస్తూ ఉంటుంది డ్యాన్స్. ఏ పాటకి ఏ స్టెప్ వేయాలో అలాగా స్టెప్ వేస్తుందండి. చాలా బాగా వేస్తుంది డ్యాన్స్. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ పిలుచుకెళ్ళారండి, మమ్మల్ని లాక్కెళ్ళారు. డ్యాన్స్ ఎదురుగానే రండి మేడం అని. పాపని వీడియో తీసుకుంటే మేడం పాపని వీడియో తీసుకోవడమేనా, మీరు కూడా వేయండి అని చెప్పి నన్నైతే తీసుకొని వెళ్ళారు. అలా అంటే నేను మా మరదలు పిల్లలు అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్నాము. ఇక్కడ లంగా జాకెట్ వేసుకున్న పాప అయితే మా పిన్ని వాళ్ళ పాప అండి. ఆ పక్కన మా పాప పింక్ కలర్ ఫ్రాక్, నేను మా మరదలు ఇలా అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్నాము. ఏదో వచ్చి రాని డ్యాన్స్తో ట్రై చేస్తూ ఉన్నాను. ఎప్పుడు అసలు డ్యాన్స్ వేయలేదండి ఇంతవరకు, ఫస్ట్ టైం అనమాట వీళ్ళ ఫంక్షన్లోనే డ్యాన్స్ వేయటం. నేను ఇంతవరకు ఎప్పుడు వేయలేదు. బట్ వీళ్ళ టీం అయితే బాగుంది. అందరిని పిలిచి వాళ్ళు వేసిన దానికన్నా అందరిని పిలిచి అలా వేయిస్తూ ఉంటే సరదాగా ఎంజాయ్మెంట్ అయితే బాగుంది. ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అందరూ, వచ్చిన ఆడియన్స్ కూడా. చాలా బాగుంది వీళ్ళ కోఆపరేషన్ అయితే. అట్లా ఏదో డ్యాన్స్ స్టెప్స్ అయితే వేసాము. ఏం సాంగ్ ఇది, సాంగ్ కూడా గుర్తులేదు నాకు అసలు ఏ సాంగ్. బట్ మ్యూజిక్ పెట్టడానికి లేదు కాబట్టి మ్యూట్ అయితే చేశాను. మా పాప చూడండి అయితే ఎలా వేస్తుందో డ్యాన్స్, నాకన్నా బాగా వేస్తుంది. నాకైతే అసలు రాదులేండి, మా పాపకు బాగా వచ్చు. మా పిన్ని వాళ్ళ అమ్మాయి కూడా మా చెల్లి అనమాట, మా చెల్లి కూడా బాగానే వేస్తుంది. మా మరదలు కూడా బాగానే వేస్తుంది. బట్ నేనైతే ఏదో అలా ట్రై చేస్తూ ఉన్నాను. మీకైతే కామెడీగా ఉండొచ్చు, ఫన్నీగా ఉండొచ్చు, నవ్వుకోండి బాగా చూసి. ఇలా అయితే అవుతూ ఉందన్నమాట ప్రోగ్రాము. తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ ఎంగేజ్మెంట్ అయితే అయిపోయిందండి. రింగ్స్ అయితే మార్చేసుకున్నారు. చెప్పాను కదండి, మ్యారేజ్ అయితే ఈ మంత్ ఎండింగ్ ఉంది 31న. బట్ నాకు కుదురుతా లేదా అనేది చూడాలి. వీలైతే కనుక వెళ్తే కనుక వీడియో అయితే పోస్ట్ చేస్తానండి మీకు. ఇక్కడ వచ్చేసరికి స్వాతి వాళ్ళ సిస్టర్స్ని కూడా లాక్కొని వచ్చింది డ్యాన్స్ వేద్దాం రమ్మని. ఇక్కడ అలా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. నేను మధ్యలో అయితే స్టార్టింగ్ ఉన్నా కానీ మధ్యలో కొంచెం డ్రాప్ అయిపోయాను. ఇంకా తర్వాత పిల్లలు అయితే లేచారు. పిల్లలు కూడా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి చిన్నపిల్లలు కూడా యాడ్ అయిపోయారు అనమాట. వాళ్ళు కూడా ఎందుకు మిస్ అవ్వడం అన్నట్టుగా వాళ్ళు కూడా అయితే యాడ్ అయ్యి కొంచెం అలా స్టెప్స్ అయితే వేశారు పిల్లల్ని ఎత్తుకొని. చిన్న పిల్లలు తెలుసు కదా, మా మరదల వాళ్ళ బాబు, నా మేనల్లుడు చిన్నవాడు, అలానే ఇంకొక సిస్టర్ వాళ్ళ పాప కూడా చిన్నవాడు అనమాట, మంత్స్ బేబీస్. అలా అయితే వాళ్ళని కూడా ఎత్తుకొని అలా డ్యాన్స్. ఇది ఇక్కడ వచ్చేసరికి కిసిక్ సాంగ్ అండి. ఏదో అలా ట్రై చేసాము. బట్ పర్లేదు, కొంచెం వేసాము అలాగే ఏదో ఒకటి. ఇక్కడ మా పాప కూడా వెయ్యాలి డ్యాన్స్, మరి లేదు, ఆ సైడ్ ఉందేమో కనిపించలేదు. ఆమె బాగా వేస్తుంది ఈ సాంగ్కి డ్యాన్స్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు. చూడండి ఇలా అయితే డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నాము ఇక్కడ. మా పాప అయితే లాస్ట్ ఉందండి, కనిపించలేదు, మొత్తం తీయలేదు పాపని, అంతవరకే తీసినట్టున్నారు వీడియో. మా వీడియో అయితే మా పిన్ని తీసిందండి. వీడియోస్ కొన్ని మా పిన్ని, మా సిస్టరు, మా అమ్మ అలా అందరూ కొంచెం అయితే తీస్తున్నారు. ఎవరికి అవైలబిలిటీ ఉంటే వాళ్ళు తీస్తూ ఉన్నారు. మా పిన్నిని కూడా పిలిచారు డ్యాన్స్ వేయడానికి.
మా పిన్ని అయితే నేను రాను అందండి. ఇదిగోండి పిల్లలు కూడా యాడ్ అయిపోయారు. ఓకేనండి, మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.